హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 11వ తేదీ శనివారం 2026 సంవత్సరం. టుడే జూలై 11 సాటర్డే 2026. ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన మాట్లాడే దేవుడండి. రోజు పరిశుద్ధ గ్రంథం రోమా చాప్టర్ 8 9th వర్డ్. రోమా 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. అర్థం చేసుకున్న వాళ్ళు నిదానంగా ఆలోచించండి. ఇది మీకు కూడా వర్తిస్తుంది. దేవుని యందు ఆ ఊహ, ఆయన గురించి ఆలోచన ఉన్నవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఖచ్చితంగా వర్తిస్తుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. ఆయన నా నిలువెల్ల నిండి ఉన్నాడు. అదృష్టం అంటే ప్రపంచంలో ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితులు మీరుంటే మీరు అదృష్టవంతులే. ఆయనతో నిండి ఉండండి. ఆయన గురించి ఆలోచించండి. అప్పుడు ఆయన మన గురించి ఆలోచిస్తాడు. చెప్పాను కదా, జూలై 11వ తారీఖు శనివారం 2026 సంవత్సరం. ఈరోజు కూచిపూడి దగ్గర మొబలో ఏసే జవాబు కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా, దేవుని చిత్తం, నువ్వు ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకోరా అని ఆయన నాకు ప్రేరేపణ కలగజేశాడు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.